రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనే అత్యాధునిక పద్ధతుల ద్వారా మోకాల అరుగుదల వల్ల వచ్చే నొప్పులను పూర్తిగా తొలగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నామని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కీహోల్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచపల్లి అన్నారు. గురువారం హనంకొండ అశోక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సునీల్ మాట్లాడుతూ తను గాంధీ మెడికల్ కళాశాలలో చదువు అభ్యసించిన తరువాత 10 సంవత్సరాలు లండన్లో అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రైనింగ్ పొందడం జరిగిందని 2014లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత లండన్లో అభ్యసించిన అత్యాధునిక పద్ధతులను ఇప్పుడు అమలు చేస్తూ 400 రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. చాలా మంది శస్త్రచికిత్సకు భయపడి ఇంజెక్షన్లు మాత్రమే వేసుకుంటున్నారని, ఇంజెక్షన్లతో పూర్తిగా నయం కాదని తెలిపారు. మొదటి 2 స్టేజీల్లో ఇంజెక్షన్ పనిచేస్తుంది. 3వ స్టేజ్లో పెయిన్ కిల్లర్ లేకుండా మందులతో నడిపిస్తారు. 4వ స్టేజ్లో మాత్రం తప్పకుండా ఆపరేషన్ చేయాల్సిందే అని డాక్టర్ సునీల్ తెలిపారు. రోజు వాకింగ్, ఒక అరగంట వాకింగ్ పెట్టుకోవాలి. కూర్చొని కాళ్ళు టీవీ చూస్తూ పేపర్ చదువుతూ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. దాంతో కండరాలు బలిష్టంగా ఉండి మనకి బోన్ మీద ఎఫెక్ట్ పడకుండా జాయింట్ తొందర లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది అందరూ చేయాల్సిందే. ఇంకొకటి, ఆడవారు ప్రతి ఒక్కరూ మెనోపాజ్ అంటాము, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత డెఫినెట్గా ఒక కాల్షియం బిల్ల వేసుకోవాలి. అన్లెస్ మీ డాక్టర్ చెప్తే తప్ప. 100 మందిలో 99 మంది వేసుకోవాల్సిందే. ఒక్కళ్ళో ఇద్దరు. ఇప్పుడు మన భయం ఏంటి, అమ్మ కాల్షియం వేసుకుంటే ఎక్కువ కిడ్నీ రాళ్ళు వచ్చేస్తాయటగా. ఆ అపోహ కూడా తప్పు. నేను ఆ కిడ్నీ రాళ్ళ డాక్టర్తో మాట్లాడాను. వాళ్ళు యూరాలజిస్ట్ అంటారు. వాళ్ళు కూడా అన్నారు, సార్ మన దగ్గరికి వస్తా చాలా మంది ఈ కాల్షియం అంటే భయం మాకు లేదు. వాళ్ళు కూడా చెప్తారు అది వేసుకోమని. అది వేసుకోవడం వల్ల బోన్ గట్టిగా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే అందరికీ ఇప్పుడు భారతదేశంలో విటమిన్ డి ఒకటి తక్కువ. టాబ్లెట్లు కూడా ఎక్కువ ఏం వాడాలి, ఒక 3 months వాడాలి.